అండి చలికాలంలో దోసపిండిని ఈ విధంగా ప్రిపేర్ చేసి పెట్టుకుంటే 1 వీక్ అయినా అస్సలు పులవదండి. అలాగని రుబ్బిన పిండి రుబ్బినట్లే పెట్టుకున్న దోశలు అనేవి సరిగా రావండి. 4 కప్పుల రైస్కి 1/4 కప్పు మినపగుళ్ళు, 1/2 కప్పు అటుకులు వేసుకోవాలండి. రైస్ అయితే అస్సలు వేసుకోకూడదు. 1 చెంచా మెంతుల వరకు వేసుకోవాలి. ఇవన్నీ విడివిడిగా నానబెట్టుకోవాలండి. అటుకులు అయితే 10 నిమిషాల ముందే నానబెట్టుకోవాలి, కరిగిపోతాయి. విధంగా అన్ని రుబ్బేసుకున్న తర్వాత డైరెక్ట్ అయితే అస్సలు ఫ్రిడ్జ్లో పెట్టుకోకూడదండి, మాత్రం పులవదు. అదే ఎండాకాలం అయితే మనకి 2 అవర్స్ బయట పెట్టి కూడా లోపల పెట్టేసుకోవచ్చండి. ఇప్పుడైతే అసలు చలికాలం అస్సలు పులవదండి. పులవకపోతే రాదన్నమాట. పిండిని తెచ్చి డైరెక్ట్ పెట్టద్దు. అలా గరిటతో అలా తిప్పి కింద గిన్నెలో వాటర్ అనేది పోసి పెట్టుకున్నాం అనుకోండి, మనకి ఎంత పులవాలో అంతనే పులుస్తుంది. మళ్ళీ మనకు దోశలు మంచిగా వస్తుంది. అసలు పులుపు ఎక్కదండి పిండి. ఈ విధంగా అయితే ఒకసారి ట్రై చేయండి. చూసారా, ఎక్కువ కూడా బ్యాటరీ పిండి ఇదవ్వలేదన్నమాట. మనము ఉప్పు సాల్ట్ వేయకుండా ఉదయాన్నే లేచి ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాం అనుకోండి, మన 1 వీక్ కూడా అట్లా ఫ్రెష్గా మంచిగా ఉంటుంది పిండి. ఒకసారి అయితే ఈ విధంగా ట్రై చేయండి. నచ్చితే